హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన జాండీర్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఇది మన తిరుమలగిరి డీలర్ వచ్చేసి ఇది వివిసి ట్రాక్టర్స్. ఇది వచ్చేసి ఏంటంటే మన జాండీర్ 5105 ట్రాక్టర్ 4-wheel డ్రైవ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మన మేనేజర్ అనిల్ గారితో అయితే ఈ స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయి ఏందని అయితే అన్నీ తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనం ట్రాక్టర్ అయితే చెప్పండి. ఇప్పుడు 4-wheel డ్రైవ్లో మనం ఫస్ట్ టైం నేను చూస్తున్నాం మన షోరూమ్లో. ఓకే, మనం ఇంతకుముందు గేర్ ప్రో తీసుకున్నాం ఆల్రెడీ. ఇది గేర్ ప్రో 4-wheel డ్రైవ్. ఇది లేటెస్ట్ వచ్చిన యాక్చువల్లీ మనకి ఇందులో 4-wheel ఉంది 5105లో. బట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా కంపెనీ వాళ్ళు 7.0 అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేశారు. దీన్ని 7.0 అని కొత్త పవర్ టెక్నాలజీ 7.0 అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేశారు. ఆ పవర్ టెక్నాలజీ 7.0 అంటే ఏంటంటే ఇందులో ఇంతకు ముందు ఏంటంటే నార్మల్ వేరియేషన్లో ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన వేరియేషన్ ఏంటంటే గేర్ ప్రో అని చెప్పేసి 5105లో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దీని స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే తక్కువ ప్రైస్తోని ఎక్కువ ఉత్పాదకత, అంటే ఎక్కువ మైలేజ్, ఎక్కువ పని చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎట్లుండంటే స్పీడ్ తక్కువ అని చెప్పేసి మాకు స్పీడ్ ఎక్కువ కావాలని చెప్పేసి కొంతమంది కస్టమర్లు ఏం చేశారంటే మాకు గేర్ ప్రో ఏదైతే 45, 50, 42లో వచ్చిందో గేర్ ప్రో చిన్న బండ్లో కూడా కావాలని చెప్పేసి కస్టమర్లు ఎవరైతే మాకు రిక్వెస్ట్ చేసిరో ఆ రిక్వెస్ట్ని మేము కంపెనీ దాకా తీసుకెళ్ళడం జరిగింది. నాట్ ఓన్లీ మా వివిసి కాకుండా మన జాండీర్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న డీలర్స్ అందరూ అనుకొని కంపెనీ దాకా తీసుకెళ్తే కంపెనీ వాళ్ళు మనకు 5105లో సింగిల్ క్లచ్తో పాటు మనకు డబుల్ క్లచ్ కూడా అందుబాటులోకి వచ్చింది. 2-wheel డ్రైవ్లో ప్లస్ 4-wheel డ్రైవ్లో రెండు వేరియంట్లో. ఇది 40 హార్స్ పవర్. ఇది 40 హార్స్ పవర్తోనే 40 హెచ్పి తోటి 40 హెచ్పి కేటగిరీతో వచ్చిన వెహికల్ మనకు 5105 గేర్ ప్రోలో 4-wheel డ్రైవ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇందులో స్పెసిఫిక్ ఫ్యూచర్ ఏంటంటే రండి ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు పవర్ ప్రో అని ఉండే, ఇప్పుడు గేర్ ప్రో వచ్చింది అనమాట. ఇదొక వేరియేషన్ మనం బండ్లో చూపించుకోవాలంటే ఇదొకటి, ఇది గేర్ ప్రో అని కొత్తగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫుట్ రెస్ట్ దగ్గర ఇంతకుముందు ఐరన్ ప్లేట్ ఉండే ఈ విధంగా, ఇప్పుడు ఏంటంటే ఈ ఫుట్ రెస్ట్ వచ్చింది అనమాట కొత్తగా. నెక్స్ట్ ఇది గేర్ ప్రో ఫీచర్, గేర్ ప్రో వేరియంట్లో ఇదొకటి ఫీచర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ కాలం చూడండి ఒకసారి, మీరు కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కాలం కూడా మనం ఏదైతే కార్ తోలిన ఫీలింగ్ ఉంటుంది అనమాట, కార్ తోలిన విధంగా ఉంటుంది. స్టీరింగ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తోలే కస్టమర్స్కి కొంచెం కొద్దిగా కంఫర్ట్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకుముందు ఎట్లా కూడా జాండీర్లో కూర్చుంటే కార్లో కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసిన అదే కస్టమర్లు ఇందులో ఇంకా దానికంటే అద్భుతమైన ఇది ఫీలింగ్ పొందే అవకాశం ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్కువ ఫీచర్ ఏంటంటే గేర్ బాక్స్. ఎట్లా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఏమంటే గేర్ బాక్స్లో ఏబిసి, ఇప్పుడున్న గేర్ బాక్స్ ఏంటంటే ఏబిసిఆర్ అని ఉంది. ఇంతకుముందు ఏబిఆర్ గేర్ ఉండే, ఇప్పుడు ఇందులో గేర్ బాక్స్ చేంజ్ అయిందంటే సి గేర్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఓకేనా, సి గేర్ అనేది ఎక్స్ట్రా. మన మీకు అర్థమయ్యే వాదలు ఏంటంటే హై, మీడియం, లోడ్. రోడ్ మీద వాడినప్పుడు మనం సి గేర్లో వాడుకోవచ్చు, దమ్ములలో వాడినప్పుడు మనం ఏ అండ్ బిలో చేసుకోవచ్చు, దమ్ములు చేసుకోవచ్చు అనమాట. అట్లా స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు దీన్ని స్టీరింగ్ వారంటీ ఎట్లా సేమ్ మన దాంట్లో. నెక్స్ట్ వెరీ గుడ్, ఇంకోటి విషయాలు ఇందులో ఏంటంటే ఇంతకుముందు ఎట్లుండంటే ఫస్ట్ సర్వీసింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు సర్వీసింగ్ ఎట్లుండంటే ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలు ఉండే, రెండో సర్వీసింగ్ 250 ఉండే. ఈ గేర్ ప్రోలో ఎప్పుడైతే మనం గేర్ ప్రోకి వచ్చినామో అది 50-50 కావచ్చు, 45 కావచ్చు, 42 కావచ్చు. ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలు, రెండో సర్వీసింగ్ 500 గంటలకు చేంజ్. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు ఖర్చు తగ్గించే ప్రయత్నంగా ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలు, రెండో సర్వీసింగ్ 500 గంటలకు చేశారు అనమాట. అదేవిధంగా మన గేర్ ప్రో 5105లో కూడా సేమ్ ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలు, రెండో సర్వీసింగ్ 500 గంటలకు మార్పడం జరిగింది. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్ ఇంటర్వెల్ అనేది 250 గంటల నుంచి 500 చేశారు అనమాట. దీని ద్వారా మనకి ఏమైతుందంటే మెయింటెనెన్స్ చార్జెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం 250 అవర్స్ కి చేసుకునేది 500 అవర్స్ డబుల్స్ చేసారు అనమాట. డబుల్ చేసారు కాబట్టి మనం ఒకటేసారి 2 సర్వీసులు చేసుకునేంత చేసారు అన్నట్టు. టైం సేఫ్ అవుతుంది, రైతుకి టైం సేఫ్ అవుతుంది, మనీ సేఫ్ అవుతుంది. రెండు విధాలుగా రైతుకి కలిసి వచ్చే అవకాశం జాండీర్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది పవర్ ప్రో గేర్ ప్రో అనమాట. ఈ వేరియంట్ మీకు కనిపిస్తుంది పవర్ ప్రోలో గేర్ ప్రోలో మనకు 45 అయితే మనం ఆల్రెడీ తీసుకున్నాం, లాస్ట్ వీడియోస్లో ఉన్నది. కాకపోతే ఇది వచ్చేసి 4-wheel డ్రైవ్ అనమాట. ఇప్పుడు మనం దీనికి మనం ఏం చెప్తున్నాం అంటే దీంట్లో ఒక చేంజెస్ ఏంటంటే దాని పాతదానికి దీన్ని కలిపేసి ఇప్పుడు మాక్సిమం అన్నీ అయితే స్టీరింగ్ను, సీటును అన్ని గేర్ ప్రోలో ఒక్కటే వేరియంట్ ఉంటుంది. కాకపోతే దీనికి వచ్చేసి 4-wheel డ్రైవ్ అనమాట. ఈ 5105 అని చెప్పేసి 40 హెచ్పితో వచ్చింది.
చూడండి ఇక ఇప్పుడు పవర్ ప్రో ఉంటుంది, గేర్ ప్రో ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే వేరియంట్ లో చూసుకుంటే ఓన్లీ పవర్ ప్రో కూడా ఉంటుంది. ఇప్పుడు గేర్ ప్రో వచ్చేసి వీడియోస్ లో కూడా మళ్ళీ కింద వచ్చేసి దీనికి 4-wheel drive గేర్ ప్రో. సో ఇది వచ్చేసి టైర్లు వచ్చేసి మన బీకేటీ టైర్ అన్నమాట. ఇప్పుడు మనకు సైజ్ వచ్చేసి 9.5 ఉంది ఇది. ఇప్పుడు బ్యాక్ టైర్ వచ్చేసి ఎంత ఉంది ఇది 14 బ్యాక్ టైర్ వచ్చేసి 14 టైర్ అన్నమాట. ఇప్పుడు మనకు బీకేటీ టైర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం కల్టివేషన్ చేసేటప్పుడు బురదలు కానీ రోటోవేటర్ వేసుకున్నప్పుడు మనం కల్టివేషన్ అనేది హై స్పీడ్లో వేసుకోవచ్చు. మన బండి అనేది గ్రిప్ ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం మిగతా టైర్లను చూసుకుంటే ఎంఆర్ఎఫ్ కానీ గుడ్డియర్ కానీ అవన్నీ చూసుకుంటే లోడ్ ఎక్కువ పడదు, బండికి లోడ్ ఎక్కువ పడదు, కొంచెం సేఫ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం బండి మొత్తం అయితే చూద్దాం. ఓకే చూడండి. ఇప్పుడు పీటీఓ ఎంత స్పీడ్ ఉంటుంది దీనికి? 540 ఆర్పిఎం ఉంటుంది. 540 ఆర్పిఎం. మనం 1500 దగ్గర ఇంజిన్ ఆర్పిఎం 1500 దగ్గర 540 ఆర్పిఎం వస్తుంది అనమాట. బేలర్ కానీ రోటోవేటర్ కానీ వేరే ఇంప్లిమెంట్స్ ఏదైనా సరే అప్లికేషన్ రోటోవేటర్ అప్లికేషన్ ఇంప్లిమెంట్స్, పీటీఓ అప్లికేషన్ ఇంప్లిమెంట్స్ 30 రకాల ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, ఇప్పుడు మనకి ట్రాక్టర్కి వచ్చేసి ఏంటంటే బేలర్ కూడా మనకు గ్రీన్ సిస్టమ్ నుంచి అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు అది కూడా తీసుకుంటే మనం ఈ వెహికల్ కి 2-wheel కైనా వాడచ్చు, 4-wheel కైనా వాడచ్చు. బేలర్ కానీ రోటోవేటర్ కానీ మనం ఈ జాయిండీర్ ట్రాక్టర్ తోని ఈజీగా మనం అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ 5105 4-wheel వేరియంట్లో గేర్ ప్రోలో ఇప్పుడు మనకు లివర్లు అయితే యాజిటీస్ ఎట్లా ఉన్నాయి అనమాట. డెప్త్ లివర్ మాన్యువల్ లివర్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అది వచ్చేసి ఏంటంటే 1600 లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉంది అనమాట ఈ వెహికల్లో. మీరు చూడొచ్చు ఫైనల్గా వెహికల్ అయితే ఇట్లుంది. ఇప్పుడు మనకు బంపర్కి వచ్చేసి ఏమవుతుందంటే బంపర్ వేసుకోకుండా వెయిట్ అనేది ఉంటుంది అనమాట. వెయిట్ బిల్లలు అనేది వేసుకోవచ్చు. మన కల్టివేషన్లో ప్లౌలు కానీ డిస్కులు కానీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అయితే బండి అయితే బయటికి తీసి ఒక ట్రయల్ చేద్దాం, ఒక డ్రైవ్ అయితే చూద్దాం. సార్ రండి ఒకసారి, మీరు కూడా ఉంటే మాకు మీరు ఏదైనా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు చూడండి, తర్వాత మాకు చెప్పండి. ఓకేనా? రైట్. 4-wheel ఫస్ట్ టైం జాండీర్లో నడపడు. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి. మనకు కూర్చోగానే కొంచెం ఒక వేరే ఫీల్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మన గేర్ ప్రో మన యాస్టీజ్ మనం ఇంతకుముందు నడిపిన బండిలో కూడా స్టీరింగ్ కూడా యాస్టీజ్ ఉంది. ఎందుకంటే ఇది కూడా గేర్ ప్రో 4-wheel వేరియంట్ కాబట్టి ఇప్పుడు మనం అయితే కొంచెం రోడ్డు మీద లాంగ్ వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది దీని డ్రైవింగ్ అనేది, ఫీల్ అనేది చూద్దాం ఒకసారి. ఎక్కువ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు 2-wheel నడిపిన, మనం జాయిండీర్లో ఫస్ట్ టైం అనమాట 4-wheel నడపడం అనేది. ఇప్పుడు దీని ఫీల్ చూసుకుంటే ఎట్లుందంటే కొంచెం బండి అనేది హైట్ లాగా ఉందన్నమాట. మనకు 2-wheel వచ్చేసి ఏంటంటే కొంచెం మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 4-wheelలో మీరు చూసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ హైట్ మాత్రం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మళ్ళీ వెనకాల వచ్చేసి 14 టైర్ అనమాట, ముందు వచ్చేసి 9.5. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే 4-wheel యూజ్ ఏంటంటే మనకు వరాల దగ్గర అయినా గట్ల దగ్గర అయినా ఈజీగా మనం ర్యాంపు లేకుండా కూడా కిందికి వెనక్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. గట్లు ఖరాబ్ కాకుండా ఉంటుంది. మీరు 4-wheel చూసుకోవచ్చు. ఫస్ట్ టైం నడుపుతున్నాం మన వెహికల్ అయితే ఇది. దీని ఆర్పిఎం వచ్చేసి యాజ్ చేసి మన పవర్ ప్రో గేర్ ప్రో ఎట్లుందంటే సేమ్ అట్లనే ఉంటుంది, తేడా అయితే ఏముండదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెహికల్ అయితే మనం అయితే బయటికి అయితే తీసుకొని వచ్చినాం అనమాట. కొంచెం ఇట్లా నార్మల్గా టెస్ట్ డ్రైవ్ చేద్దామని అయితే తీసుకొని వచ్చినాము. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. మనం నడిపే ఫీల్ ఎట్లుందంటే 2-wheel కంటే 4-wheelలో మనం తేడా చూసుకుంటే ఏంటంటే దానికి హైట్ అనేది అయితే ఎక్కువ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనకు టైర్లు అనేది 4-wheelలో ఎక్కువ ఉంటుంది కాబట్టి, టైర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హైట్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఒకటి ఎక్కువ ఉన్నది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నార్మల్గా గేర్ ప్రోలో ఏంటంటే 16 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ముందుకు వచ్చేసి 12 గేర్లు మనకు CBAలో వచ్చేసి ప్రతి గేర్కి ఒక 4 గేర్లు అనమాట. ఇప్పుడు మనకి 1 2 3 4 ఎలా ఉంటాయో మనకు గేర్ ప్రో వేరియంట్లు వచ్చేసి BAC అనేది ఉన్నాయన్నమాట. C వచ్చేసి హై స్పీడ్ ఉంటుంది, B మీడియం, A లోడ్. ఇంకోటి రివర్స్కి వచ్చేసి 4 గేర్స్, యాజ్ ఇట్ ఈస్ 4 గేర్స్ ఉంటాయి. మనం మొత్తానికి ఇప్పుడు మనం ఈ 4x4 వేసుకుంటే 16 గేర్స్ అనమాట. ఇది వచ్చేసి 16 గేర్ స్పీడ్ బాక్స్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంది గేర్ ప్రోలో అయితే ఈ స్టీరింగ్ ప్రాబ్లం కొంచెం హార్డ్ తిరుగుతుందని అంటున్నారు అనమాట. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మనకు యూట్యూబ్లో కూడా చాలా మంది కామెంట్స్ చేసారు స్టీరింగ్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు మనం అయితే 4-wheelలో కూడా చెక్ చేద్దాం ఒకసారి, బండి అయితే స్టార్ట్ చేసి. చాలామంది రన్నింగ్లో చెక్ చేస్తారనమాట స్టీరింగ్ అనేది. ఎప్పుడైనా రన్నింగ్లో చెక్ చేయకూడదు. రన్నింగ్లో చెక్ చేస్తే మాన్యువల్ కూడా ఫ్రీగానే తిరుగుతుంది. మనం ఏంటంటే బండి స్టార్ట్ చేసినాక మాన్యువల్గా చూసుకోవాలి ఫస్ట్, రన్నింగ్లో చూడొద్దు స్టీరింగ్ అనేది. ఇప్పుడు మీరు 4-wheel చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం 2-wheel కూడా వేసినాం మన వెహికల్కి. 4-wheel కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది.
ఇప్పుడు దీని సిలిండర్ కూడా సేమ్ 2 వీల్ వచ్చేసి సింగిల్ సిలిండరే ఉంటుంది అనమాట. మనకు 2 వీల్కి ఎలాగైతే ఉందో 4 వీల్ కూడా అంతే. ఇప్పుడు మనకు మహేంద్రాలో వచ్చేసి అయితే 2 సిలిండర్ వస్తుంది అనమాట. మన జేసీబీ కానీ మహేంద్రా కానీ 2 సిలిండర్ వస్తుంది. ఇది వచ్చేసి సింగిల్ సిలిండరే అయినా కూడా నో ప్రాబ్లం. ఏంటంటే మనకు జాండీర్లో స్టీరింగ్ ప్రాబ్లం అనేది అసలే ఉండదు. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఒక సింగిల్ ఫింగర్తోని మాన్యువల్గా నేను ఇట్లా తిప్పగలుగుతున్నా. ఓకే, ఫైనల్గా అయితే మనం బండిని కూడా డ్రైవ్ చేయడం అయితే అయిపోయింది. ఇక అనిల్ అన్న గారితో ఒక లాస్ట్ ఒక 2 ముచ్చట్లు చెప్తాడు బండి గురించి, తెలుసుకొని వీడియో అయితే క్లోజ్ చేద్దాం. చెప్పండి అన్న. ఈ బండి మేము కొనాలి, ఇప్పుడు మేము కొనాలి అనుకుంటున్నా, మీరు దాన్ని ఏ విషయం చెప్పి మాకు కొనిపిస్తారు? దాంట్లో స్పెసిఫికేషన్ ఏందో ఒక 4 చెప్పండి. విషయం ఏంటంటే మనకు 5105 లో కూడా గేర్ ప్రో వచ్చేసింది. దాంతోపాటు సర్వీస్లో కూడా రైతుకు సేఫ్ జోన్ వచ్చేసింది అనమాట. ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ 100 గంటలు, ఇంతకుముందు 250 ఒక 100 గంటల తర్వాత ఫస్ట్ సర్వీస్ అయిపోతే ఇక ప్రతి 500 గంటలకు సర్వీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మైలేజ్ విషయానికి వస్తే 5105 ది బెస్ట్ వెహికల్ అని చెప్పేసి మేమైతే హానర్ చేస్తున్నాం. ప్రతి కస్టమర్ కూడా మేము అదే చెప్తున్నాం. అదే విధంగా కస్టమర్ కూడా మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అదే విధంగా ఉన్నది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన దగ్గర లోకల్లో శాంటాక్స్ నడుస్తుంది. అందరూ ఏంటంటే ఎక్కువ సోనాలిక మహేంద్రాకి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే మైలేజ్ పరంగా కానీ ఇప్పుడు ఇసుకలో ఏంటంటే అపోహ ఏంటంటే కాంపిటీషన్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల అట్లుంది. కానీ మన జాండీర్ వాడిన వ్యక్తుల విషయానికి వస్తే జాండీర్ లో మైలేజ్ ఇష్యూ అనేది లేదు. అందువల్లనే మనం ఈ రోజు ఇంత మార్కెట్ లో నిలబడగలుగుతున్నాం. మైలేజ్ లో బాగుంది కాబట్టి రైతులు మన దాన్ని ఆకాంక్షిస్తున్నారు, మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు. ఇంత మార్కెట్ షేర్ లో మనం నిలబడుతున్నాం అంటే అది కస్టమర్లు మన బండి మీద ఉన్న నమ్మకం, కస్టమర్లు మనం ప్రోత్సహించే విధానం. నెక్స్ట్ ఏంటంటే ఈ 5105 వేరియంట్లో మైలేజ్ విషయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటీషన్తో పోల్చుకుంటే 1 కిలోమీటర్ ఎక్కువనే వచ్చే విధంగా ఉంటుంది అనమాట. ప్రైస్ విషయానికి వచ్చినా కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇందులో 4 వీల్ వేరియేషన్ ఉన్నది. ప్లస్ ఇప్పుడు అద్భుతంగా కంపెనీ వాళ్ళు గేర్ ప్రో కూడా లాంచ్ చేశారు. ఒక గేర్ ఎక్స్ట్రా వచ్చింది. దీనికి మెయింటెనెన్స్ ఛార్జ్ తగ్గింది. రోడ్డు విషయానికి వస్తే మాత్రం మంచి మైలేజ్ ఉన్నది. మంచిగా ఒక రైతు వాడుకునే దానికైతే చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. రోడ్ లో కూడా చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే మాత్రం హానెస్ట్ గా చెప్తున్నాం, మేము ఈ బండ్లే ఇది ఇస్తున్నామంటే మేము గుండె మీద చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతుతో మీ ఇబ్బంది పడము అంటే 5105 అని చెప్పేసి మేము రోడ్డు తోలకానికి మాత్రం అద్భుతంగా చెప్పగలుగుతున్నాం. ఇది మాత్రం ఇక కస్టమర్ మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాం మేము దీని విషయంలో. ఖచ్చితంగా మీకు రోడ్డు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా మైలేజ్ వస్తుంది. ఇందులో 2 వీల్ తీసుకుంటే చాలా అద్భుతంగా మైలేజ్ వస్తుంది. ఇంకా 4 వీల్ కంటే రోడ్డు తోలకానికి చాలా అద్భుతంగా మైలేజ్ రావాలంటే 2 వీల్ అనేది చాలా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 4 వీల్ ఎందుకంటే ఒకవేళ ఒకటే కస్టమర్ హాలేజ్ తోలుతా ఉంటాడు, అగ్రికల్చర్ చేస్తా ఉంటాడు, వాళ్ళకు 2 విధాలు పనిచేస్తాయని చెప్పేసి మనం 4 వీల్ ప్రిపేర్ చేస్తున్నాము. 4 వీల్ ఉంటే 2 వీల్ వాడుకోవచ్చు. ఒకవేళ 2 వీల్ ఉంటే 4 వీల్ చేయలేం కాబట్టి మనం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో 4 వీల్ ప్రిపేర్ చేస్తున్నాము. అందులో 5105 వచ్చేసి రోడ్డు తోలకంలో అనగా ఒడ్లు కానీ మీరు ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా సరే రోడ్డు తోలకంలో చాలా నెంబర్ 1 రారాజుగా ఉంటుంది. కాబట్టి కస్టమర్ అందరికి మనం మా తరపు నుంచి జాండీ తరపు మేము ఏం చేస్తున్నామంటే రోడ్డు తోలకాలకి కస్టమర్ కి 5105 ప్రిఫర్ చేస్తున్నాం. అందులో గేర్ ప్రో వచ్చింది కాబట్టి కొత్తగా ఈ రోజు లాంచ్ అయింది కాబట్టి అనిల్ బియ్యం మన బ్రాంచ్ మీద తిరుమల బ్రాంచ్ మీద తరపు నుంచి జాండీ వీవీస్ తరపు నుంచి మేము జాండీ కంపెనీ తరపు నుంచి రైతు కస్టమర్లకి 5105 రోడ్డు తోలకాలకి ప్రిఫర్ చేస్తున్నాం. అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాం ఈ వేదికగా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటంటే ఒక యాజ్ ఎ జాండీర్ కస్టమర్గా నేను చెప్తున్నా, జాండీర్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ అండ్ ఇంటర్నేషనల్ నెంబర్ 1 కంపెనీ, 5 స్టార్ రేటింగ్ ఉన్న కంపెనీ అనమాట ఇది. ఇక మీరైతే నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే జాండీర్ 2 వీల్ మీరు రోడ్ వర్క్ వాడాలనుకుంటే, ఇప్పుడు సార్ కూడా చెప్పిండు రోడ్డు వర్క్ వాడాలనుకుంటే 2 వీల్ యూజ్ చేయొచ్చు. రోడ్డు వర్క్ను అగ్రికల్చర్ పర్పస్గా వాడాలనుకుంటే 4 వీల్ తీసుకోండి. ఇది మా సజెషన్ అని సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ వీడియో అయితే ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ అనిల్ అన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.